ట్విస్ట్లు టర్న్లు అవి ఎలా తిరుగుతూ ఉన్నాయి. సార్ హెరాల్డ్ కేసు వెనక్కు న్యాయమే గెలిచిందా? జాతీయ రాజకీయాల్లో చాలా రోజులుగా నేరుగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిందితులుగా పెట్టి అసలు డబ్బు కాజేశారు. ప్రభుత్వం దగ్గర చాలా రాయితీలు తీసుకొని నేషనల్ హెరాల్డ్ను సొంత ఆస్తిలాగా వాడుకున్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక బినామీ సంస్థను ఏర్పాటు చేసి 50 లక్షల పెట్టుబడితో దీన్ని అంతా కాజేసే ప్రయత్నం చేశారు. ఈ పద్ధతిలో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఒక కేసు వేశారు. అప్పుడు ఆయన బీజేపీ ఎంపీ, తర్వాత ఆయన విమర్శకుడే మోదీకి. కాబట్టి దీని మీద ఆయన కేసు వేశారు. కేసు వేస్తే దాన్ని ఈడీ కూడా తీసుకుంది. అలా నడుస్తూ వచ్చింది. ఇది అనేక సార్లు ఏవో నోటీసులు ఏవో రావడం, వీళ్ళు కోర్టుకు హాజరు కావడం. నిన్న రౌస్ అవెన్యూ కోర్ట్ ఇది వచ్చినప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేసింది ఈడీ. ఛార్జ్ షీట్ను తోసిపుచ్చింది రాజ్బిహారీ కోర్టు. ఏంటిది అర్థం లేదు. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేసిన కంప్లైంట్ ఆధారంగా మీరు ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రభుత్వం తరపున కేసు వేస్తే దాని మీద మీరు చెయ్యాలి తప్ప వాళ్ళని ఇందులో పెట్టడం అన్నది ఇది ఏ విధంగా ఇది నిలబడదన్నారు. సో ప్రస్తుతానికి చాలా రోజులుగా అంటే ఒక 5-6 ఏళ్లుగా ఒక ప్రధాన అంశంగా ఉన్న ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మోదీ సర్కారుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పొచ్చు. ఆ మేర కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే నేరుగా రాహుల్ గాంధీని సోనియా గాంధీనే నిందితులుగా బోన్లో పెడుతూ ఉంటే ఒకటైతే నిజం, కాంగ్రెస్ అధిష్టానము లేదా పాలక వర్గాలు ఏం చెయ్యరని మనం చెప్పలేం. కానీ మరీ ఎప్పుడో నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ని కూడా సొంత ఆస్తిగా మార్చుకొని చేస్తారు అని జనం ఎక్కువ మంది అనుకోలేదు. ఇప్పుడు రాబర్ట్ వద్రా మీద హర్యానాలో డిఎఫ్ఐఎల్ కేసు వచ్చింది, అట్లాంటివి వేరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ తీర్పు వచ్చాక ఎంతవరకు వెళ్ళి కాంగ్రెస్ ఉత్సాహం ఎక్కడికి వచ్చిందంటే కర్ణాటక సిద్ధరామయ్య ఏమో ఇది మాకు విజయం, నైతిక విజయం, మీ కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆయన ప్రకటించారు. మల్లికార్జున్ ఖర్గే అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి హోంమంత్రి రాజీనామా చేయాలి, మీరు ఎన్ని రోజులు కుట్రపూరితంగా ఈ కథలన్నీ చేశారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని ఆయన తాజాగా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊపిరి కొంచెం బూస్ట్ ఈ తీర్పుతో వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇబ్బందికరంగా ఉంది. మూడవది త్రిశూల వ్యూహం, ఈడీని సిబిఐని ఐటీని ఉసిగొల్పడం అనే ప్రక్రియ, ఇవన్నీ రివర్స్లే. మనం ఆ విధంగా చూస్తే కనుక అది రఘురామకృష్ణరావు అంటే అనేక రకాల్లో రివర్స్లు, ఒకరికి కాదు, ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు. కానీ బట్ దేశ రాజకీయాల్లో చాలా మలుపులు వస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరకపల్లి స్టేషన్.